జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జైహోకు స్వాగతం. మహిళా దినోత్సవం సంవత్సరానికి ఓ రోజు వచ్చిపోతుంది, కానీ అస్ఫూర్తిగా తాజాగా ఉండిపోతుంది. వేర్వేరు రంగాల్లో ఇద్దరు వనితల విజయగాథ ఈ మాటలని చెప్పక చెబుతున్నాయి. భాగ్యనగర యువతి స్వరిక, ముంబై వనిత ఇంద్రప్రీతి నాగపాల్ ఆవిష్కరించిన రెండు విభిన్న స్ఫూర్తిగాథలు ఇప్పుడు మీకోసం. జై హో. ఆ ప్రతిభను చెప్పడం అంటే ఆకాశంలో నక్షత్రాలను లెక్కించడమే. ఆహార గింజలపై ఆ అక్షరహారాల్లో ఆమె ఆత్మవిశ్వాసాన్ని చూడాలి. మొక్కవోని దీక్షతో మౌనంగా ఎదిగిన క్రమాన్ని అంచనా వేయాలి. బియ్యపు గింజలపై భగవద్గీత శ్లోకాలకు ఆకృతినిచ్చిన, శిరోజాలపై రాజ్యాంగ ప్రవేశిక రాసిన ఆమె కళాత్మక దృష్టికి సలాం చేయాలి. మహిళా సమస్యలపై ఆర్తి ఉన్న భాగ్యనగర యువతి రామగిరి స్వరిక న్యాయాధికారి కావటం లక్ష్యంగా పయనిస్తున్నారు. చదువులోనే కాకుండా తనకెంతో ఇష్టమైన సూక్ష్మ కళల్లోనూ మేటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మంత్రముగ్ధుల్ని చేసే సూక్ష్మ కళా ప్రపంచంలో వెలుగు నింపుతున్న నవ్య కళాకారిణి స్వరిక. హైదరాబాద్ పాతనగరంలో రామగిరి శ్రీనివాసాచారి, శ్రీలత దంపతుల కుమార్తె. ఇటీవలే ఎల్ఎల్బి పూర్తయింది. తర్వాత హైకోర్టులో న్యాయవాదిగా తన కెరీర్ ఆరంభమైంది. వృత్తికి వృత్తి, ప్రవృత్తికి ప్రవృత్తి. స్వరికకు కళలంటే అభిరుచి మెండుగా ఉంది. ఇంకేం, రెండింటికి సమన్వయం కుదిరింది. అన్నయ్య చంద్రకాంత్ చేసిన గణేష్ బొమ్మ తొలి స్ఫూర్తిగా నిలిచింది. కళల్లో తనదైన ప్రపంచాన్ని సృష్టించుకోవాలని భావించారు. గింజలపై అక్షరాలు రాయాలని తన అభిలాష. అలాంటిది కొత్తదేమీ కాదు, కాని చిన్న గింజలపై ఓ ఇతిహాస ఆవిష్కరణ ముమ్మాటికి కొత్త భావనేనని చెప్పక తప్పదు. నా పేరు రామగిరి స్వారిక. నేను 6 years నుంచి మైక్రో ఆర్ట్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్స్ చేయడం అంటే చాలా ఇష్టం ఉండేది. సో మా బ్రదర్ పేపర్తో వినాయకుడు చేస్తుండే. సో తనని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఏదైనా చేయొచ్చు కదా అని మైక్రో ఆర్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో బిగినింగ్ స్టేజ్లో ఒక రైస్ క్రేన్ తీసుకొని దాని మీద వినాయకుడిని డ్రా చేశాను. ఆ తర్వాత ఒక రైస్ క్రేన్స్ మీదనే కాకుండా వేరే వాటి మీద కూడా ఆర్ట్స్ చేయాలని నువ్వుల గింజల పైన, హెయిర్ స్ట్రెండ్స్ పైన, టామరిన్ సీడ్స్ పైన, ఇలా వేరియస్ ఆబ్జెక్ట్స్ పైన ఆర్ట్స్ చేస్తున్నాను. బాల్యంలోనే ఏర్పడ్డ సంగీత, చిత్ర కళాభినివేశం స్వరిక సూక్ష్మ కళా పయనాన్ని సుసాధ్యం చేసింది. మైక్రో ఆర్ట్ను ఎంచుకున్న కొద్ది కాలంలోని అనేక కళాకృతులు సృష్టించి అలరించారు. చిన్న బియ్యం గింజపై ఆంగ్ల వర్ణమాలలోని అక్షరాలన్నీ రాసి మంత్రముగ్ధుల్ని చేశారు. ఎంతో కష్టమైన, సంక్లిష్టమైన కళలో అద్భుతాలను ఆవిష్కరించారు. ఇది వినాయకుడిది అష్టోత్తర శతనామావళి రైస్ గ్రెయిన్స్ మీద. ఇది హనుమాన్ చాలీసా రైస్ గ్రెయిన్స్ మీద. ఇది అరౌండ్ 108 రైస్ గ్రెయిన్స్ మీద హనుమాన్ చాలీసా. ఇది తెలంగాణ రాష్ట్ర గీతం రైస్ గ్రెయిన్స్ మీద. ఇది నువ్వుల గింజల మీద నేషనల్ యాంథమ్. ఇది హెయిర్ స్ట్రెండ్స్ మీద ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది స్వరిక వైవిధ్య సూక్ష్మ కళాకృతుల ఆవిష్కరణ కేవలం బియ్యం గింజలకే పరిమితం కాలేదు. పాలమీగడ మీద నేతల బొమ్మలకు రూపమిచ్చారు. నువ్వుల గింజలపై కళాకృతులను తీర్చిదిద్దారు. శిరోజాలపై రాజ్యాంగ ప్రవేశికను రాయటం, వచ్చిన గుర్తింపు చూసి అమ్మ ఓ సలహా ఇచ్చారు. బియ్యపు గింజలపై ఆధ్యాత్మిక శ్లోకాలకు రూపమిస్తే ప్రయోజనం సిద్ధిస్తుందన్నారు. ఇప్పటి వరకు నేను మోర్ దెన్ 2500 ఆర్ట్స్ చేశాను. ఈ 2000 మైక్రో ఆర్ట్స్ చేసిన తర్వాత నాకు ఏదైనా యూనిక్ వేలో ఒక పెద్ద ఆర్ట్ వర్క్ చేస్తే బాగుంటుంది అనిపించింది. కోవిడ్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు నేను డైలీ ఆన్లైన్ క్లాసెస్ వింటుండే ఆ టైంలో. సో మార్నింగ్ లేచి భగవద్గీత చదవడం అలవాటు చేసుకున్నాను. సో నాకు ఒక థాట్ వచ్చింది, భగవద్గీత అనేది మనం బియ్యపు గింజల మీద రాస్తే బాగుంటుంది కదా అని. సో ఆ తర్వాత అది ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం కానీ, ఫ్యామిలీ కూడా అప్పుడు లైక్ అది కొంచెం టఫ్ ఉంటుంది, నువ్వు చేయగలుగుతావా అని అన్నారు.
బట్ నేను ఎలాగైనా చేస్తాను అని నాకు అనిపించింది. సో అప్పుడు నేను భగవద్గీత రాయడం స్టార్ట్ చేశాను. సూక్ష్మ కళలో స్వరికకు గొప్ప విజయాన్ని అందించిన అంశం బియ్యపు గింజల మీద భగవద్గీత ఆవిష్కరణం. తనకు తానే నిర్దేశించుకున్న పరీక్ష అది. సూక్ష్మ చుక్కల కలం చేతపట్టి తదేక దీక్షతో రెప్పవాలనంత కఠోర సాధన. భూతద్దం వాడకుండా 4042 బియ్యపు గింజలపై 700 శ్లోకాలను రాశారు. ఈ అద్భుత కళా తపస్సుకు 150 గంటలు పట్టింది. అంటే 6 రోజులు 6 గంటల సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఆమె కృషికి గుర్తింపు లభించింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వరిక అమూల్య కృషిని మెచ్చి సత్కరించారు. సో భగవద్గీత అనేది 4042 రైస్ గ్రెయిన్స్ మీద రాశాను. ఇందులో అరౌండ్ 36,000 వరకు వర్డ్స్ ఉన్నాయి. 700 శ్లోకాస్ ఉంటాయి. ఈ ఆర్ట్ వేయడానికి నాకు 150 అవర్స్ పట్టింది. అంటే డైలీ ఒక 6 అవర్స్ టైం స్పెండ్ చేసేదాన్ని. మార్నింగ్ టైంలో 4 o'clockకి లేచి డైలీ అలా ఆర్ట్ చేసిన తర్వాత నేను క్లాసెస్ వినేదాన్ని. అండ్ ఈ ఆర్ట్ చేసేటప్పుడు లైక్ స్ట్రగుల్స్ కూడా కొన్ని ఫేస్ చేశాను. అంటే ఐకి చాలా ప్రాబ్లం అయ్యేది. పాలమీగడ మీదని కాదు, ఐస్ క్రీముల మీద కళాకృతులను తీర్చిదిద్దారు. హనుమాన్ చాలీసా రాశారు. సూక్ష్మ కళలో గడించిన అనుభవం, సాధించిన విజయాలు ఆమె అసాధారణ ప్రతిభకు, అచంచల దీక్షకు నిదర్శనం. చిన్న క్యాన్వాసే కళాత్మక మాధ్యమంగా అద్భుతాలు చేసిన ఆమె అమూల్య కృషిని ప్రపంచం గుర్తించింది. 2017లో ఇంటర్నేషనల్ ఆర్డర్ ఆఫ్ రికార్డ్స్లో స్వరిక స్థానం సంపాదించారు. అనేక పురస్కారాలు వరించాయి. సో ప్రొఫెషన్ పరంగా కానీ ప్యాషన్ పరంగా కానీ నా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఉంది. స్కూలింగ్లో గిన్నెస్ రికార్డ్ వచ్చింది లక్ష్య గలార్చన అనే ఈవెంట్లో. అండ్ ఆర్ట్ స్టార్ట్ చేశాక ఒక 2 monthsకి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. అండ్ నేషనల్ అవార్డు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నుంచి వచ్చింది. అలాగే ప్లాటినం జూబ్లీ అవార్డ్స్ కానీ, నెక్స్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ అవార్డ్స్, ఇలా కొన్ని అవార్డ్స్ వచ్చాయి. ధర్మ సంస్థాపన ధ్యేయంగా శ్రీకృష్ణుని గీతోపదేశాన్ని సూక్ష్మ కళకు ఎంచుకోవటం స్వరిక ఆలోచనలకు అద్దం పడుతోంది. న్యాయ వ్యవస్థ తనకెంతో ఇష్టం. న్యాయమూర్తి కావటమే జీవిత లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మహిళలకు మేలు చేయాలన్న ఆశయం ఉంది. 2023లో తెలంగాణ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. LLB పూర్తయింది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా తన ఆశయ సిద్ధికి కృషి సాగిస్తున్నారు. సో నాది LLB ఫినిష్ అయ్యి 2 years అయింది. జూనియర్ సివిల్ జడ్జ్ అనే ఎగ్జామ్ ఉంటుంది, దానికి ప్రిపేర్ అయ్యాను. రీసెంట్గా 2023లో నేను జూనియర్ సివిల్ జడ్జ్గా సెలెక్ట్ అయ్యాను. సో నా ప్రొఫెషన్కి ఎలా అయితే టైం ఇస్తానో నా ప్యాషన్కి కూడా నేను అలాగే టైం కేటాయిస్తాను. అంటే ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 2 hours అయినా నా ఆర్ట్స్ కోసం నేను టైం స్పెండ్ చేస్తాను. విజయ తీరంలో ఓ గెలుపు కెరటం స్వరిక. ఉత్తుంగ తరంగంలా మారి మరిన్ని విజయాలతో అంతర్జాతీయ గుర్తింపు సాధించాలన్నదే తన ఆశయం. లక్ష్యం నిర్దేశించుకుని నిబద్ధంగా కృషి చేస్తే విజయం సొంతమవుతుందని స్వరిక కళా జీవనయానం నిరూపిస్తోంది. మీ వంటకాల గుమగుమలతో మా అమ్మ జ్ఞాపకం వచ్చింది అన్న ఆహార ప్రియుల ప్రశంసలనే ప్రోత్సాహకాలుగా భావించారు. ఇంటి తరహా వంటకాల తయారీ రంగంలో వ్యాపారవేత్తగా మారారు. ముంబైలో స్థిరపడ్డ ఆ పంజాబీ వనిత వంటకాల తాలింపు దినుసుల మేళవింపుతో భోజన ప్రియుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తున్న ఆమె ఇంద్రప్రీత్ నాగపాల్. అభిరుచిని భిన్న రుచుల సృష్టికి సోపానంగా మలుచుకుని ఇంతింతే ఎదిగారు. మహానగరి ముంబై. ఉరుకులు పరుగుల జీవితం గడిపే ఇక్కడ వారికి రుచి శుచితో ఉండే వంటకాలు ఇష్టం. అవి ఇంటి దగ్గరే చేసినట్లుగా ఉంటే మరీ ఇష్టం. ఇలాంటి వారందరి అభిరుచి తెలిసిన ఇల్లాలు ఇంద్రప్రీత్ నాగ్పాల్. గతంలో ఆమె మాంటిసరీ పాఠశాల ప్రిన్సిపాల్ గా పనిచేసిన ఈమె కొలువు వదిలేసి వంటింటి మహారాణిగా మారారు. ముంబైలో హెర్బ్స్ అండ్ స్పైసెస్ పేరుతో రెస్టారెంట్ రమ్మీస్ కిచెన్ పేరిట ఓ క్యాటరింగ్ వంటశాల నెలకొల్పారు. అమ్మ నేర్పిన వంటల తయారీ నైపుణ్యాలు, అమ్మమ్మ చెబుతుండే ప్రాచీన ప్రాభావాల స్ఫూర్తితో అడుగులు వేశారు. తన అభిరుచిని మేళవించి సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ఇంద్రప్రీత్ కథ ఒక విజయగాథ.
So many times people call and say that నాకెంతో మంది ఫోన్ చేసి చెబుతుంటారు, మా అమ్మ ఫలానా ఊరగాయ చేసేవారు, కానీ మాకు అలా చేయటం రానే రాదు, మీరు ప్రయత్నించి చూడకూడదా అని అడుగుతుంటారు. వివరాలు తీసుకుని నేను వాళ్లకు అలానే చేసి పంపేదాన్ని. అలా ఓసారి అలాంటి ఊరగాయను అందుకున్న ఓ సోదరి కృతజ్ఞతలు చెబుతూ తన చిన్ననాటి స్మృతులను పంచుకున్నారు. మీరు చేసిన ఆహార పదార్థం నాకెంతో బాగుంది, మా సోదరి జ్ఞాపకం వచ్చింది అన్నారు. మా అమ్మ, అత్తగారు, అమ్మమ్మ ఇలానే చేసేవారు, అది జ్ఞాపకమే, ఎంతో బాగుండేవి. ఇప్పుడు మార్కెట్లో లేని అలాంటి పచ్చళ్ళు పెట్టడానికి నేను ప్రయత్నిస్తుంటాను. మీకు మరెక్కడా దొరకపోవచ్చు. అమ్మమ్మ నుంచి చేయడం నేర్చుకున్నాను. ఓసారి ఒక ఆమె కోరిక మేరకు ఎండు ద్రాక్ష ఊరగాయ చేసి పంపించాను. అది మీకెక్కడా లభించకపోవచ్చు, మా దగ్గర పొందవచ్చు. but you get it in my kitchen. ఇంద్రప్రీత్ కు తన వంటశాల అంటే కేవలం ఓ వ్యాపార సంస్థ మాత్రమే కాదు, అది ఓ ఆనంద నిలయం. వంటకే ప్రాధాన్యం. కోరిన రుచులతో వంటల తయారీనే ఈమెకు అమితానందం. అది అందరితో పంచుకోవటం మహదానందం. కోవిడ్-19 మహమ్మారి విసిరిన సవాల సమయంలో ఆమె వ్యాపార పరిధి విస్తరించింది. ఇంటి భోజనానికి పెరిగిన గిరాకీ వేళ ఆమె అంకిత భావంతో ముందుకు సాగారు. ఇంద్రప్రీత్ బహుపాత్రధారి. గృహిణిగా ఉంటూ వ్యాపారం చూసుకుంటున్నారు. ఇష్టమైన ఇలాంటి వ్యాపారంతో ఆర్థికంగా కాస్త స్వతంత్రంగా ఉండవచ్చని ఆమె అభిప్రాయం. During COVID, everyone was going through. కోవిడ్ సమయం అందరికీ ఓ కష్టకాలమే. ఆ సమయంలో రెస్టారెంట్లు తక్కువగా ఉండేవి, ఏవీ అందుబాటులో లేవు. ప్రజలంతా ఇంటికే పరిమితమైన పరిస్థితి. ఇలాంటి గడ్డు కాలంలోనూ రోజూ తినే భోజనమేనా, కాస్త మార్పు ఉండవద్దా అని అందరూ భావించారు. కొత్త వంట రుచుల కోసం అన్వేషించారు. హోటళ్లలో వారాంతపు మెనూలు తయారయ్యాయి. ఈ క్రమంలో నేను మా వారాంతపు వంటకాల జాబితాలో కొత్తవి చేర్చాను. ఆ మెనూ నుంచే ఆర్డర్లు వచ్చేవి. అది నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. కోవిడ్ వేళ మాంసాహార వంటకాల్లో అచ్చంగా పీతలను చేర్చాను. ఓ వారం పీతల కూర వారాంతం, మరో వారం ఇంకోటి. నేను రోజు 30 నుంచి 40 పీతలతో కూర వండి వడ్డించాను. ఆర్డర్ ఇచ్చిన వారికి రమ్మీస్ కిచెన్ నుంచి పంపించాను. వంటకాల సంఖ్య పెంచాము. A variety of cuisines in our menu. బహుళ వంటకాల తయారీని ఆస్వాదిస్తూ వ్యాపార రంగంలో తన పయనం ప్రారంభించారు. ఆహార పదార్థాలు సిద్ధం చేయటం ఎంతో ఇష్టం. స్థానిక వేడుకలకు క్యాటరింగ్ చేశారు. ఆమె చేతి వంట రుచి చూసిన వారి మౌఖిక ప్రచారంతో వ్యాపారం పెరిగింది. నేర్చుకునే వారికి వంటశాల తరగతులు, మళ్లీ వినియోగదారుల ఆర్డర్ల మేర తయారు చేసి పంపడం, రోజూ ఎంతో పని ఉంటుంది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ఇంద్రప్రీత్ వంటలు వంటశాలకు ప్రాచుర్యం లభించింది. సాంకేతికంగా పెద్దగా తెలియదు, కుమార్తెలు సాయపడేవారు. It's been an interesting journey. We've been married for 29 years now. ఇది ఒక ఆసక్తికరమైన ప్రయాణం. మా పెళ్ళై ఇప్పటికీ 29 ఏళ్లు. నేను ఉద్యోగం మారిన ప్రతిసారి రకరకాల నగరాలు మారాలి. రెస్టారెంట్ పెట్టడానికి ఆమె గోవాకి వెళ్ళినప్పుడు కూడా నాకు గుర్తుంది. ఆ రోజుల్లో కొన్ని చాలా కష్టమైన ప్రయాణాలుండేవి. ఒంటరిగా జీవించడం, మొదటిసారి జట్టు నడపడం, రెస్టారెంట్ నడపడం, వాణిజ్య ప్రకటనలు నిర్వహించడం తనే చేసేది. మేమంతా బొంబాయిలో ఉండేవాళ్ళం. ఆమె గోవాలో ఒంటరిగా ఉండేది కొన్ని పర్యాయాలు. And sometimes there'd be these late night calls. Some days she'd be really low, some days she'd need advice. That's how we showed up for her, really. ఇంద్రప్రీత్ కుటుంబంలో అటువారు ఇటువారు అంతా భోజన ప్రియులే. తల్లి, అత్తగారు అంతా ఆహార ప్రియులే. వంట చేసే కళ అమ్మ నుంచి వారసత్వంగా వచ్చింది. నిమ్మకాయ, మామిడికాయ, పండు మిరప లాంటి ముందుగా సంప్రదాయ పచ్చళ్ల తయారీతో తన వ్యాపార పయనం ఆరంభించారు. కూరగాయలు, పండ్లు, మాంసం, సముద్ర జీవుల ఆహారాలతో ప్రయోగాలు చేశారు. దీంతో వినియోగదారులు పెరిగారు. అందరూ తన వంటల మీద ఏమనుకుంటున్నారో అనే సమాచారం, వారి అమూల్య స్పందన తెలిసేది. వంటకాల జాబితాలో ఇవి ఉంచండి, ఇవి ఉంచండి అంటూ అనేకులు అడిగేవారు. వ్యాపారానికే పరిమితం కాలేదు. యువతలో వంటింటి ఆధారిత వ్యాపారం, వ్యవస్థాపనల మీద ఆసక్తి పెంచారు. పాకశాస్త్ర నైపుణ్యాలు అందించేందుకు తరగతులు నిర్వహిస్తున్నారు. అంతర్జాల వేదిక నుంచి వ్యక్తిగతంగా తరగతులలో సూచనలు, సలహాలిస్తుంటారు. I started this business around 25-26 నేను years. 25 ఏళ్ల క్రితం ఈ వ్యాపారం ప్రారంభించాను. ఎందరో అమ్మాయిలు నా దగ్గరకొచ్చి తమకు వంట నేర్పాలని, తరగతులు పెట్టి చెప్పాలని కోరారు. స్నేహితులేమో మాకు ఈ వంటకం చేసి పెట్టవా అని అడిగేవారు. మా కోసం బిర్యానీ తయారు చేసి పెట్టవచ్చు కదా, ఇలాంటి విజ్ఞప్తులే వచ్చేవి. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అసలు నేను ఈ రంగంలో వ్యాపారం ఎందుకు చేయకూడదు?
అని అనుకున్నాను. ఆచరణకు దిగాను. మొదట శని ఆదివారాల్లో భోజనం సిద్ధం చేసి పెట్టేదాన్ని. శని ఆదివారాల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం తయారు చేశాను. క్రమంగా ఆదరణ పెరిగి వ్యాపారం పుంజుకుంది. అప్పుడు నేను పెంచుతూ వెళ్ళాను. వృత్తిగా చేపట్టాలన్న ఆలోచన వచ్చింది. increasing this and doing this professionally. కొందరితో మాట్లాడాక ఇంద్రప్రీత్ గ్రహించింది ఏమిటంటే భోజన ప్రియులు ఇంటి తరహా ఊరగాయలను ఇష్టపడతారని, కానీ వారికి కష్టపడి చేయటం ఇష్టం ఉండదు. మీరు చేసిన ఊరగాయలు ఆస్వాదిస్తుంటే అచ్చం మా అమ్మమ్మ చేసిన ఊరగాయ రుచి తగిలిందని మరో భోజన ప్రియుడు తనకు చెప్పారు. అంతకంటే పెద్ద ప్రశంస మరేముంటుంది? ఇలాంటి ప్రశంసలే ఇంద్రప్రీత్ కు ప్రోత్సాహకాలయ్యాయి. మగువ కాబట్టి మనసు పెట్టి చేయగలనని, అచ్చం అలనాటి కుటుంబ సంప్రదాయ రుచులను సంరక్షించి అందిస్తున్నందున ఈ ప్రశంసలకు తాను అర్హురాలినే అని ఆమె భావించారు. అంతెందుకు, తను చేసే పదార్థాలు ఎలా ఉన్నాయో పిల్లలే బాగా చెబుతారట. Guest critics are my family. మా కుటుంబ సభ్యులే ఉత్తమ విమర్శకులు. బయటికి వెళ్లి తిన్న సమయాల్లో మా అమ్మాయిలు నాతో ఏమంటారంటే, అమ్మా, ఇలాంటిది నీవు చేయలేవా? నీవు ఇంటికెళ్ళాక ఇంతకంటే బాగా చేయవచ్చు కదా అని గడుసుగా లాగుతుంటారు. అప్పటికి నాకు లభించిన పెద్ద లక్ష్యం అదే అవుతుంది. కానీ అలాంటి లక్ష్యం పూర్తి చేయడమే నాకు అమితానందం. ఇంటికి రాగానే ఆ కొత్త వంటకం తయారు చేసిచ్చి ఎలా ఉందో చెప్పమంటాను. బావుందంటే మెచ్చుకోలుగా చూస్తారు. ఇంతకంటే సంతోషాన్నిచ్చే విషయం ఏమిటంటే, ముఖస్థుతికో మొహమాటానికో వారు ఇది బావుంది అని చెప్పరుగాక చెప్పరు. అందుకే మరోసారి చెప్తున్నాను, మా కుటుంబ సభ్యులే నాకు ఉత్తమ విమర్శకులు. My biggest critic. ఆతిథ్య రంగంలో కీలకమైన ఆహార వ్యాపారం విభాగంలోనూ కనపడని అడ్డంకులున్నాయి. స్వయం కృషి, పట్టుదల, రాజీపడని తత్వంతో ఇంద్రప్రీత్ వాటిని అధిగమించారు. తన వంటశాల రమ్మీస్ కిచెన్ విజయానికి ఇవే మార్గదర్శనం చేశాయి. ఆమె యువ వ్యాపారవేత్తలకు సిసలైన మార్గదర్శి. కళాదీపిక రామగిరి స్వరిక తన ప్రతి కళాఖండం ఓ జ్ఞాపిక. తపస్విలా కృషి చేస్తూ సూక్ష్మకళా యశస్సు చాటుతూ స్ఫూర్తిదాతగా నిలిచారు. ఇక అభిరుచితో ఇంటి తరహా వంటల తయారీకి అంకితమై ఆతిథ్య రంగంలో వ్యాపారవేత్తగా ఎదిగారు ముంబై వనిత ఇంద్రప్రీత్ నాగ్పాల్. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.